హాయ్ అండి. నేనైతే ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నా. వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా. ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసి నూనెలో వేయించేసుకున్నాను. వంకాయలన్నీ కోసేసి ఉప్పులో కొంచెంసేపు 2 సార్లు 3 సార్లు కడిగేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ కలిపి ఉల్లిపాయలు వేయించేసుకుని దోరగా అందులో వేసేసుకున్నాను. కొంచెం సాల్టు, కొంచెం పసుపు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి వేయించేసుకున్నాను. ఓ 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. వంకాయ కూర అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం వంకాయ కూర తినడం. కానీ వంకాయ కూర తిన్నా కాడ నుంచి ఈ మధ్య అన్ని దురదలు వస్తున్నాయి. వంకాయ కూర ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. గుత్తి వంకాయ చేసుకున్నా బాగానే ఉంటుంది. వంకాయ టమాటా చేసుకున్నా బాగానే ఉంటుంది. నూనె వంకాయ చేసుకున్నా బాగుంటుంది. ఎలా ఉన్నా వంకాయ బాగుంటుంది. వంకాయ అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే వారానికి 2-3 సార్లు చేస్తూనే ఉంటాను. అయిపోయిందండి. ఓ 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ మగ్గిపోయినాయి. 1 స్పూన్ కారం వేసుకున్నా, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టేసుకొని ఆ పులుపు తీసుకుని పక్కన పెట్టేసుకున్న చింతపండు నీళ్ళు కూడా పోసేసుకొని ఓ 10 నిమిషాలు మూత పెట్టేస్తే అయిపోద్దండి. కానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది వంకాయ టమాటా. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ చేయండి. నా వీడియోలు అందరికీ వెళ్తాయి.